మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏపీ స్టేట్లో 175 నియోజకవర్గాలలో నిరసనలు, ధర్నాలు ప్రభుత్వానికి బుద్ధి వచ్చేట్టుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తానని చెప్పిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేట్టుగా ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ చేస్తున్నాం. పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం, పేద పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని పార్టీలు ఏకమైనా అన్ని పార్టీలతో నిరసనలు స్టార్ట్ చేసి 175 నియోజకవర్గాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకుందాం, రా కదిలిరా అని పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారములు. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడాలని ప్రతి పేద విద్యార్థికి కూడా అవకాశం కలిగేట్టుగా, ప్రతి పేద ప్రజలకు ఉచిత వైద్యం అందేట్టుగా, ప్రతి పేద విద్యార్థులకు, మధ్యతరగతి వారికి మరియు బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ ప్రజలకు, ఏపీ స్టేట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు జరగాలని 17 కాలేజీలను మనము విజయవంతంగా ఎవరికి అమ్మకుండా కాపాడుకోవాలని, అవసరమైతే కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించి ఈ ప్రభుత్వ కాలేజీలను నిలుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు 12వ తారీఖు జరిగే ఈ నిరసన కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ప్రజలు, విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, మరి ఏ పార్టీలు ఏకమైనా, ఏ పార్టీలు మనతో కలిసి వచ్చినా, ఎవరెవరు కలిసి వచ్చినా అందరితో చేయడానికి, ఈ మెడికల్ కాలేజీలను కాపాడుకునడానికి జగన్మోహన్ రెడ్డి గారి వెనుక అడుగులో అడుగేసి ఈ 175 నియోజకవర్గాలలో బ్రహ్మాండంగా నిరసన కార్యక్రమాలు చేయాలని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు అన్ని ఏరియాల నుంచి కదం తొక్కుతూ కావాలి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కాపాడుకుందాం రండి అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పేద విద్యార్థులు, బీసీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ ప్రజలు స్టేట్లో ఈ 17 కాలేజీలను కాపాడుకుందాం, ఈ పేదవారికి వైద్యము ఉచితంగా అందిస్తామని నినాదంతో ముందుకెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జాడలో నడుస్తాం, వీటిని కాపాడుకుందాం రండి. రేపు 12వ తారీఖు కదిలి రండి. థ్యాంక్ యూ.